అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 622వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. మనం కఠోపనిషత్తు 1వ అధ్యాయము 3వ వల్లి 2వ మంత్రం, ఇది మన గత ఎపిసోడ్లో ప్రారంభించుకున్నామండి. దాన్ని మనం కంటిన్యూ చేద్దామండి. ముందుగా ఒక్కసారి ఆ మంత్రాన్ని వినండి. దానికంటే ముందు మహావాక్యం ఏంటంటే, ఈ మంత్రంలో యమధర్మరాజు నచికేతునికి లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఈజీగా మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నానండి. ఈ మంత్రంలో యమధర్మరాజు నచికేతునికి లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను, మోక్ష మార్గాన్ని, పరమాత్మను తెలుసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు వివరించారు. మొదటి మంత్రంలో జీవాత్మ పరమాత్మల ఉనికిని తెలిపిన యముడు ఈ శ్లోకంలో ఆ పరమాత్మను చేరుకునే ఉపాయాన్ని వివరిస్తున్నారు. ముందుగా ఒకసారి మంత్రం చెప్పి మనం ప్రారంభించుకుందామండి. యహ సేతురీజానానా యహ సేతురీజానానమక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. ఇది మంత్రం అండి. దాంట్లో ఉన్న సారాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగానండి ఈ మంత్రంలో 3 గొప్ప ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయని చెప్పాడు. 3 గొప్ప ఆధ్యాత్మిక విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి సేతువు అన్నాడు. అంటే ఏంటంటే కలియుగం నుండి సత్యయుగంలో వెళ్ళడానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది పరమాత్మ అన్నమాట. అర్థమైందండి. అది సేతువు అన్నాడు. పరబ్రహ్మ స్వరూపం అన్నాడు, బ్రిడ్జ్. రెండవది అక్షర బ్రహ్మము అంటే భగవంతుడు, అక్షర బ్రహ్మం అంటే 2. మూడవది అభయపారము. అంటే భయరహిత ముక్తి స్థితి. అంటే భయం అనేది పోతుందన్నమాట, కంప్లీట్గా పోతుందన్నమాట. ఈ సేతువు దాటగలిగితే మనకి పూర్తిగా భయరహితంగా తయారవుతాం. ఈ 3 కలిసి జీవాత్మను సంసార సాగరము నుండి పరమశాంతికి తీసుకుని వెళతాయి. చూసారా, సంసార సాగరం ఇటువైపు, అటువైపేమో పరమ శాంతి, మధ్యలో బ్రిడ్జు పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపము, అక్షర బ్రహ్మస్వరూపం అన్నాడు కదా. ఇప్పుడు ఈ 3 తెలుసుకుందామండి. నిన్న సేతు అన్న పదాన్ని మనం గత ఎపిసోడ్లో సేతు అన్న పదాన్ని కొంచెం తెలుసుకున్నాం. దాన్ని మళ్ళీ నేను పునః మీకు చెప్తూ కంటిన్యూ చేస్తాను. సేతువు అంటే వంతెన అనే దృష్టాంతము. సేతువు అంటే 2 తీరాలను కలిపేది, ప్రమాదకరమైన ప్రవాహాన్ని దాటించేది, రక్షణనిచ్చేది. ఇక్కడ సంసారం ఒక మహాసముద్రంలా భావించబడింది. చూసారు, భవసాగరం అంటారు కదా, మహాసముద్రంలా భావించబడింది. జనన మరణాలు, కామ క్రోధాలు, భయాలు, దుఃఖాలు, అజ్ఞానము, ఇవన్నీ ఏమన్నారండి, ఇవన్నీ సంసార సాగరం అంట. ఈ సముద్రాన్ని దాటించేది బ్రహ్మజ్ఞానం. చెప్పేది బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఆత్మలు పరమాత్మలు ఉండేటువంటి నివాస స్థానము, పరంధామ జ్ఞానం, బ్రహ్మ మహాతత్వము అంటారు. అదే ఈ సముద్రాన్ని దాటించేది ఏమంటున్నారని 3 ఉన్నాయంట. ఒకటి బ్రహ్మజ్ఞానము, 2 రాజయోగము, 3వది పరమాత్మ స్మృతి. రాజయోగం ద్వారా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని పరమాత్మని స్మృతి చేయటము. అందుకే దానిని సేతువు అని అన్నారు. ఈశానానాం అంటే యజ్ఞకారులు. యజ్ఞం గురించి ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించబడిందండి. మనం గీతలో కొన్ని శ్లోకాలు, ఉపనిషత్తులో కొన్ని మంత్రాలు కూడా యజ్ఞం గురించి ఏం చెప్పాయన్న విషయం కూడా చర్చించుకోబోతున్నాం. శ్రద్ధ వహించండి. యజ్ఞకారులు ఎవరు? ఈజాన అనే పదము యజ్ఞము చేసేవారిని సూచిస్తుంది. ఈజాన అన్న పదము. కానీ ఉపనిషత్తులలో యజ్ఞముకు లోతైన అర్థం ఉంది. యజ్ఞానికి మనం అనుకునే స్థూల బాహ్య యజ్ఞము కాదు. ఏమన్నాడు? ఇంద్రియ నిగ్రహము అదొక యజ్ఞము, మనో నిగ్రహము, ఆత్మ సాధన, పరమాత్మపై అర్పణ బుద్ధి అంటే నిజమైన యజ్ఞము, అంతర్ముఖ జీవితము, ఆత్మశుద్ధి, పరమాత్మ స్మృతి. ఇంతవరకు తెలుసుకున్నామండి గత ఎపిసోడ్లో. ఇప్పుడు ఇందులో 2
ఉపనిషత్ మంత్రాలు ఇచ్చారండి ఇక్కడ దీని గురించే, ఏది సేతు గురించి. ఈ సేతువు అన్న పదం ఉన్నటువంటి 2 ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి ఇప్పుడు ఇక్కడే తీసుకొస్తున్నాను. ముండక ఉపనిషత్తు 1, 2, 12. ముండక 1, 2, 12 ఇదేం చెప్తోంది? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. ఇక్కడ ఏం చెప్తోంది? ఇది కర్మల ద్వారా లభించే ఫలాలు పరిమితమని గ్రహించి జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించాలి. ఏమండి, సముద్రానికి ఇటువైపులో ఏముంది? కర్మఫలాలను ఆశించే విధానం ఉంది. అటువైపు ఏముందండి? అటువైపు మనకి జ్ఞాన మార్గం ఉంది. అంటే పరమాత్మ ప్రాప్తి, స్వర్గ సుఖాలు అనుభవించే మార్గాన్ని చెప్పేది అటువైపు ఉందన్నమాట. అది ముండక 1, 2, 12 ఈ విధంగా ఈ యొక్క మంత్రాన్ని సమర్థిస్తోంది. కాబట్టి ఏం చేయాలంటే కర్మల ద్వారా లభించే ఫలాలు పరిమితమని గ్రహించి జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించాలి. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు 4:4-23 4:4-23 తస్మాదేవం విచ్ఛాంతో దాంత ఉపరత స్థితిక్షు సమాహితో భూత్వాత్మన్యేవాత్మనం పశ్యేత్. అందువలన ఈ విధముగా తత్వజ్ఞానము పొందిన సాధకుడు, ఇక్కడ అర్థం అండర్లైన్ చేసుకోండి, తత్వజ్ఞానము పొందిన సాధకుడు శాంతుడు అంటే మనోనిగ్రహం కలవాడు శాంతుడు. తర్వాత దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహం గలవాడు. శాంతో దాంత అన్నాడు కదా. శాంతుడు అంటే మనోనిగ్రహము, దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు. ఉపరతుడు 3 పదాలు వచ్చాయి, శాంతుడు, దాంతుడు, ఉపరతుడు. తితిక్షువు, తర్వాత తితిక్షువు, సమాహితుడు. ఈ 5 పదాలు అర్థం చేయాలి. ఇందులో 5 పదాలు ఉన్నాయి. ఒకటి శాంతుడు అంటే మనోనిగ్రహం గలవాడు, దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహం గలవాడు, ఉపరతుడు అంటే విషయాసక్తి నుండి విరమించినవాడు. తితిక్షువు అంటే ఏంటండి? తితిక్షువు అంటే ద్వంద్వాలను సహించేవాడు. అదే ఉన్నాయి, కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి. అర్థమైందని ఒకరు గౌరవిస్తాడు, ఒకరు తిడతాడు, వస్తుంటాయి. ఏడుస్తావు, నవ్వుతావు, ఇవన్నీ మామూలే వస్తుంటాయి కలియుగం యొక్క అంతిమ సమయంలో. ద్వంద్వాలను సహించేవాడు. సమాహిత చిత్తుడు అన్నాడు. సమాహిత చిత్తుడు అంటే ఏకాగ్రతతో స్థిరంగా ఉన్న మనసు కలవాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏకాగ్రతతో స్థిరముగా ఉన్న మనస్సు కలవాడు. ఈ విధముగా అయి తన అంతరంగములోనే ఆత్మను దర్శించాలి. ఈ బృహదారణ్యక 4:4-23 చెప్తోందనమాట. అంతరంగములోనే ఆత్మను దర్శించాలి. ఇవే బ్రహ్మజ్ఞానానికి మార్గాలు. ఇవే నిజమైన యజ్ఞస్వరూప సాధనలు. ఇది యజ్ఞం గురించి మనం ఇక్కడ ఈ మంత్రంలో ఉంది కదా, కఠోపనిషత్తు 1:3-2లో దాన్ని సమర్థించేది అనమాట. యజ్ఞకి సాధనం అంటే ఇవన్నీ అనమాట. శాంతుడు, దాంతుడు, ఉపరతుడు, తితిక్షువు, సమాహిత చిత్తుడు. ఈ విధంగా ఈ అంతరంగంలోని ఆత్మను దర్శించాలి. ఇవే బ్రహ్మ జ్ఞానానికి మార్గాలు. అంటే పరమాత్మను పొందడానికి ఇదే మార్గం, వేరే మార్గం లేదు. నిజమైన యజ్ఞం అంటే ఇదేనంటున్నాడు. తర్వాత చాందోగ్య ఉపనిషత్తు 7.26.2 అండి. 7.26.2 ఆహార శుద్ధౌ సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిలంబే సర్వ గ్రంథీనాం విప్రమోక్ష ... ఆహారం శుద్ధముగా ఉంటే చూడండి, ఆహారం కూడా ఏమండి, ఆహారం ఎటువంటి ఆహారం తీసుకుంటే మన మనసు కూడా ఆ విధంగా తయారవుతుందని. మన వ్యవహారం కూడా ఆహారం బట్టి మన వ్యవహారం కూడా ఉంటుంది. ఆహారం శుద్ధముగా ఉంటే అంతఃకరణ సత్వం అంటే అంతఃకరణ అండి, అది శుద్ధమవుతుంది. ఎప్పుడు ఆహారం శుద్ధంగా ఉంటే. అంతఃకరణం శుద్ధమైతే స్థిరమైన స్మృతి కలుగుతుంది. ఇప్పుడు ఈ రోజున భగవంతుని మనము జ్ఞాపకం చేయలేకపోవడానికి ఒకటి జ్ఞానం లేకపోవడం కాకుండా ఇది కూడా అన్నమాట. ఏమవుతుంది? అంతఃకరణ శుద్ధంగా లేదు. అంతఃకరణ శుద్ధమైతే స్థిరమైన స్మృతి కలుగుతుంది. ఆ స్థిర స్మృతి లభించినప్పుడు హృదయములోని అజ్ఞాన బంధాలు, వికారాలు, సంశయాలు తొలగిపోతాయి. తొలగిపోయి విముక్తి లభిస్తుంది. ఉపనిషత్తులలో ఆహారం అనే పదానికి కేవలము భౌతిక ఆహారం మాత్రమే కాదు. చూసారా, భౌతిక ఆహారం మాత్రమే కాదంట. ఏంటంటే ఇంకా ఏమంటుంటున్నాడు? ఇంద్రియాల ద్వారా మనస్సు స్వీకరించే అన్ని ప్రభావాలు, ఆలోచనలు, సంస్కారాలు. ఏమండి, మనస్సు ద్వారా ఏమన్నాడండి? ఇంద్రియాలు
ఇంద్రియాల ద్వారా మనస్సు స్వీకరించే అన్ని ప్రభావాలు, ప్రతిదానికి ప్రభావితం అయిపోతుంటాం చూసారా. ఆలోచనలు, సంస్కారాలు అనే విస్తృత అర్థము కూడా ఉన్నది. అంటే మంచి ఆలోచన చెయ్యాలి, అర్థమైన మంచి వాటికే ప్రభావితం కావాలి, పరమాత్మ యొక్క స్మృతిలో మనం ఎక్కువగా లీనమవ్వాలి. అందువలన శుద్ధమైన గ్రహణము, గ్రహణం అంటే శుద్ధమైన ఆహారం, గ్రహణం అంటే స్వీకరించటం. మీరు ఈ విధంగా స్థూలంగా ఆహారం స్వీకరించటము, సూక్ష్మంగా మనసులో శుద్ధమైన ఆలోచనలు చేయటము, అదేవిధంగా మన సంస్కారాలను కూడా శుద్ధంగా తయారు చేసుకునేటువంటి విధానం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? శుద్ధమైన గ్రహణం, శుద్ధమైన మనస్సు. అది ఎక్కడికి వెళ్తుందని, శుద్ధమైన గ్రహణం ఎక్కడికి తీసుకెళ్తుంది? శుద్ధమైన మనస్సును తయారు చేస్తుంది. శుద్ధమైన మనస్సు స్థిరమైన ఆత్మస్మృతిని పెంపొందిస్తోంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము? ముక్తి అనే ఆధ్యాత్మిక క్రమాన్ని ఈ మంత్రము బోధిస్తుంది. అక్కడి నుంచి మనం ముక్తి అంటే మోక్షం పొందుతాం. ఈ దేహాన్ని త్యాగం చేస్తాం. తదుపరి మన ప్రయాణాన్ని సత్యత్రేతాయుగాల్లో కొనసాగిస్తాం. రెండో విషయం అండి, ఇప్పుడు ముందు సేతు అర్థమైంది కదండి. రెండో విషయం అక్షర బ్రహ్మ. అక్షర బ్రహ్మ అంటే అక్షరం క్షీణించినటువంటి, అంటే పరమాత్మ స్వరూపము. పరమాత్మ నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, ఎప్పటికీ కూడా ఎటువంటి మార్పు లేదంటే త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, ప్రకృతీతీతుడు, ప్రకృతి అతీతుడు, అక్షరం అన్నమాట. అక్షరం అంటే క్షీణించినది, నశించినది, శాశ్వతమైనది. ఇది పరబ్రహ్మ సత్య మరియు శాశ్వత స్వరూపాన్ని సూచిస్తుంది. పరబ్రహ్మ అంటే పరమాత్మ, ఈశ్వరుడు, పరమేశ్వరుడు. శరీరం మారుతుంది, నశిస్తుంది, కానీ ఆత్మ, పరమాత్మ మారదండి. ఆత్మ కూడా మారదు, పరమాత్మ కూడా ఏ విధంగా మారడు. మనలో దివ్య సత్యం అంటాడు, ఎప్పటికీ దివ్యత్వం ఉంటుంది, సత్యము. మనలో దివ్య గుణాలు ఉంటాయి. మీరు ఆత్మిక స్థితిలోకి వచ్చినట్లయితే మీలో ఆ దివ్య గుణము, దివ్య గుణాలు, దివ్య శక్తులు అనుభూతిలోకి వస్తాయి. అక్కడి నుంచి మీరు మెల్లిగా మీరేంటంటే దీని మీద, ఈ జ్ఞానం మీద నమ్మకం ఏర్పడుతుంది. అది కంటిన్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఆత్మ, పరమాత్మ, దివ్య సత్యం ఏమవుతుందండి? శరీరం మారుతుంది, కానీ ఇవేవి కూడా, ఇవన్నీ అక్షర స్వరూపాలు. అక్షరం అంటే ఎటువంటి మార్పుకి లోనవ్వవు. ఇది అక్షర బ్రహ్మ. అర్థమైందని ఒకటి సేతు అన్నాడు, రెండు భగవంతుడి గురించి చెప్పాడు. మూడవది అభయం అన్నాడు కదా. ఏమన్నాడండి? అభయపారం అన్నాడు కదా. ఒక్కసారి చూడండి ఆ పదము, అభయపారం. మూడవది ఈ శ్లోకంలో ఏం చెప్పాడు? అభయపారం. ఈ అభయపారం ఏంటో తెలుసుకుందామండి ఒక్కసారి. అభయపారం, అభయం పారం అన్నాడు అంటే భయరహిత స్థితి. ఇది చాలా ముఖ్యమండి, చాలా జాగ్రత్తగా అర్థం. ఏంటి, దేని మూలంగా మనకు భయం కలుగుతుందో అది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఏ ఏ విషయాల కారణంగా మనిషికి భయం కలుగుతుంది? ఇక్కడ కొన్ని విషయాలు మీకు తీసుకొని వస్తున్నాను. ప్రపంచంలోని అన్ని భయాలకు మూలము దేహాభిమానము. దేహాభిమానం అంటే ఏంటి? అజ్ఞానము. దేహాభిమానం అంటే అజ్ఞానము. ఆత్మాభిమానం అంటే జ్ఞానము. తర్వాత మరణ భయము, వియోగ భయము, పోతుందేమోనని. ఏదన్నా మనకు కావాల్సింది పోతుందంటే భయం. మరణం కాకుండా వస్తువులు కూడా, మనకు ఉన్నటువంటి పదవులు, ప్రతిష్టలు, కీర్తి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పోతాయేమన్న భయము. ఆత్మ సాక్షాత్కారం కలిగితే నేను శరీరము కాదు అనే అనుభూతి వస్తోంది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? నేను శరీరం కాదు, నేను ఆత్మని అన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు మరణ భయము తగ్గుతుంది, దుఃఖము తగ్గుతుంది, అస్థిరత పోతుంది. ఇదే అభయ స్థితి. ఏమేమి పోతాయండి? మరణ భయం పోతుంది, దుఃఖ భయం పోతుంది, దుఃఖం తగ్గుతుంది, అస్థిరత పోతుంది. అంటే అటు ఇటుగా ఊగిసలాడటం చూసారా, స్థిరత్వం లేదు మన ఆలోచన విధానంలో. స్థిరత్వం లేకుండా ఉన్న విధం అదేదైతే ఉంది, స్థిరత్వం వస్తుందన్నమాట. అస్థిరత్వం పోతోందంటే స్థిరత్వం వస్తోందన్నమాట. అర్థమైందండి? ఇక్కడ ఇది అభయ స్థితి అన్నాడు. ఇక్కడ ఉపనిషత్తులు, గీత మరియు వేదాంత దృష్టిలో అభయం అంటే కేవలం ఒక భయము లేకపోవడము కాదు. ఉపనిషత్తులు, గీత మరియు వేదాంత దృష్టిలో అభయం అంటే కేవలం ఒక భయము లేకుండా పోవడము కాదు, అన్ని రకాల భయాల నుండి విముక్తి పొందిన స్థితి. ఒక్క భయం అంటే ఏదో మరణ భయము కాదంట, ఒకటే కాదంట, అన్ని రకాలు భయాల నుండి విముక్తి పొందిన స్థితి అని మనకి ఉపనిషత్తులు, గీత,
వేదాంత దృష్టిలో అభయం యొక్క అర్థం చెప్తున్నారు. సాధారణంగా భయాలను మనము 6 రకాలుగా విభజించారండి. మీకు కొంచెం స్పష్టత కోసము 6 రకాల భయాలు ఉన్నాయండి వర్తమాన మనిషికి. మొదటిది దేహ భయం. దేహ భయం అంటే ఏంటి? మరణం అనండి, ముసలితనం అనండి, వ్యాధి అనండి, రోగాలు వస్తాయి, ఇవన్నీ భయమే కదా. ఎందుకంటే ఆసుపత్రులు నిండా కూడా పేషెంట్లే ఉన్నారు. ఎన్ని ఆసుపత్రులు ఎక్కడికైనా వెళ్ళండి, చాలా ఫుల్ రష్గా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు రోగాన్ని కోరుకుంటున్నారు కానీ యోగాన్ని కోరుకోవటం లేదు. ఏమన్నాడు? దేహ భయములు ఏమొస్తాయంట? 4 వస్తున్నాడు. ఒకటేమో వ్యాధి భయము, 2 వృద్ధాప్య భయము, 3వది మరణ భయము, 4వది ప్రమాద భయము. సడన్గా నేను వెళ్తున్న రోడ్డు మీద ఎవడన్నా వచ్చి కారు వచ్చి గుద్దేస్తాడా, లారీ వచ్చి గుద్దేస్తాడా, ఎవడన్నా మనిషి నన్ను కొడతాడా, ప్రమాద భయము. ఒకటి దేహ భయం, అర్థమైంది కదా. 4 విధాల భయం: వ్యాధి భయము, వృద్ధాప్య భయము, మరణ భయము, ప్రమాద భయం. 2వది సంపద భయం. సంపద భయం అంటే ధనం పోతుందేమోనన్న భయం. ఉద్యోగము, పదవి, ప్రతిష్ట కోల్పోతామేమోనన్న భయము. ఇదంతా కూడా సంపద. సంపద అంటే ఉద్యోగ వ్యాపారం చేస్తే కదా డబ్బు వస్తుంది. అందుకని ఉద్యోగం ఉంటుందా, ఊడిపోతుందా, ప్రతిష్ట ఉంటుందా, పోతుందా, ఈ భయము. 3వది సంబంధ భయం. సంబంధ భయం అంటే ఏంటి? ప్రియమైన వారిని కోల్పోయే భయం. మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఒక్కోసారి శరీరం చాలించవలసి వస్తుంది, వాళ్ళ పాత్ర అయిపోతుంది, వాళ్ళ పాత్ర పూర్తి అయిపోతే శరీరాన్ని విడిచిపెడతారు. మన క్లోజ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళు చనిపోయారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుందండి? ప్రియమైన వారిని కోల్పోయేటువంటి భయము. తర్వాత ఒంటరితనం భయము. తర్వాత తిరస్కరణ భయము. సమాజంలో మనం తిరస్కరిస్తున్నారు, మనకి గౌరవాన్ని ఇవ్వటం లేదు, మనని చాలా దుష్టభావంతో చూస్తున్నారు, ఇది తిరస్కార భావంతో. ఇది ఒక భయం. ఇవన్నీ కూడా సంబంధ భయంలోకి వచ్చాయి. తర్వాత 4వది సామాజిక భయం. సామాజిక భయములు ఏమొచ్చాయండి ఇక్కడ? ఇతరులు ఏమనుకుంటారో అనే భయం. అర్థమైందండి? ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం. అవమాన భయము, అపజయం భయము, ఇవన్నీ సామాజిక భయం. తర్వాత 5వది మానసిక భయము. మానసిక భయములు ఏమొచ్చిందండి? భవిష్యత్తు భయము. భవిష్యత్తు ఏమవుతుంది? అర్థమైందండి? అసురక్షిత భావన. అసురక్షిత అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అసురక్షిత భావన, ఆందోళన, చింత, ఇవన్నీ రోగాలకు కారణం అండి. ఇదంతా కూడా మానసిక భయము. 6వది ఆధ్యాత్మిక భయము. ఆధ్యాత్మిక భయములు ఏమొస్తున్నాయి? పాప భయము, కర్మఫల భయము, ఏమవుతుందో అనే భయము, జనన మరణ చక్ర భయము, పరమ సత్యము తెలియకపోవటం వలన కలిగే భయము. భగవంతుని గుర్తించరే, ఆత్మని గుర్తించరే, రాజయోగం అసలు తెలియదు. కాబట్టి ఏ విధంగా దేహభ్రాంతిలో ఉండి జీవించేస్తున్నాం, ఈ అన్ని రకాల భయాలన్నీ వచ్చేస్తాయి. ఈ 6 రకాల భయం అండి. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూద్దాం ఈ మంత్రాన్ని, మరి ఒకసారి పరిశీలిద్దాం. సర్వ భయాలకు మూల కారణం దేహాభిమానం. సర్వ భయాలకు మూల కారణం దేహాభిమానము, దేహ సంబంధాలపై ఆసక్తి, నాశవంతమైన వాటిపై ఆధారపడటం. మన మొత్తం ఆధారం అంతా కూడా పేక మేడల మీద కూర్చున్నాం. పేక మేడల మీద అదే పర్మనెంట్ అనుకుని కూర్చున్నాం, ఠగామని కూలిపోతుంది అనమాట. నాశవంతమైన వాటిపై ఆధారపడటం. ఆత్మస్మృతి మరియు పరమాత్మ స్మృతి వచ్చినప్పుడు అసలు దీనికి సొల్యూషన్ ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇవన్నీ మీద మనం ఆధారపడుతున్నాం. సర్వభయాలకు మూల కారణం దేహాభిమానము, దేహ సంబంధాలపై ఆసక్తి, నాశవంతమైన వాటిపై ఆధారపడటము. ఆత్మస్మృతి మరియు పరమాత్మ స్మృతి వచ్చినప్పుడు మరణ భయము తొలగిపోతుంది. అది హయ్యెస్ట్ భయం అండి, ప్రాణం పోతుందేమన్న భయం. అర్థమైందండి? భవిష్యత్తు భయము తొలగిపోతుంది, మరణ భయం తొలగుతుంది. ఎందుకంటే ఆత్మ కాలచక్రం తిరుగుతుంటుంది కాబట్టి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మన కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి, భవిష్యత్తులో ఏమవుతుంది అన్న భయం పోతుంది. భవిష్యత్తులో నేను సర్వాంగ సుందరమైనటువంటి పాత్రని అభినయించబోతున్నాను, రాబోయేటువంటి కృతయుగంలో అడుగు పెట్టబోతున్నాను, ఇటువంటి భయం ఉన్నప్పుడు భయం అది పోతుంది, భవిష్యత్తు భయం పోతుంది. ఏమంటే అర్థమైంది కదా? భవిష్యత్తు భయము తొలగిపోతుంది. తర్వాత ఒంటరితనం భయం పోతుంది. పరమాత్మ తోడును అనుభవం చేస్తాం కదా, ఒంటరితనం భయం పోతుంది. కర్మ భయం కూడా తగ్గుతుంది. ఎందుకంటే కర్మలు శ్రేష్టంగా తయారు అవుతాయి. గ్రాడ్యువల్గా మన ఆధ్యాత్మిక కోణంలో వెళితే, రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మ సంస్కరించబడితే, అక్కడ మనకేమవుతుంది? ఆత్మలో గుణాలు, శక్తులు చేరినప్పుడు మనకేమవుతుందండి? మన కర్మలు బాగుంటాయి, మన సంకల్పాలు బాగుంటాయి. సో కర్మ భయము కూడా
తొలగిపోతుంది. ఏమేమి భయం పోతుంది చూసారా? ఆత్మస్మృతి మరి పరమాత్మ స్మృతి వచ్చినప్పుడు మరణ భయం తొలగుతుంది, భవిష్యత్తు భయం తొలగుతుంది, ఒంటరితనం భయం పోతుంది, కర్మ భయం తగ్గుతోంది. తర్వాత ఏమన్నాడండి? కర్మ భయం కూడా తగ్గుతుంది. ఈ 4 పోతాయి అన్నమాట. అభయము, అందువల్ల అభయం అంటే చివరికి దేహాభిమానాన్ని దాటి ఆత్మస్వరూపములో స్థితి చెంది పరమాత్మ ఆధారాన్ని అనుభవించే సంపూర్ణ నిర్భయ స్థితి. అర్థమైందండి? అభయం అంటే అంత అంత అర్థం ఉంది. చివరికి దేహాభిమానాన్ని దాటి ఆత్మస్వరూపములో స్థితి చెంది పరమాత్మ ఆధారాన్ని అనుభవించే సంపూర్ణ నిర్భయ స్థితి. ఇప్పుడు తితీర్షతాం పారం అన్నాడు. తితీర్షతాం పారం అంటే, తితీర్షతాం అంటే ఏంటి? దాటాలని తపన పడేవాడు. తితీర్షతానం అంటే దాటాలి. ముందు నేను ఈ నెగిటివిటీ నుండి బయటికి పడాలి. అర్థమైందండి? నేను ఈ యొక్క సంసార సాగరం నుండి బయటపడి నేను ఈశ్వరీయ ఒడిలో చేరుకోవాలి. పరమ శాంతి అటువైపు ఉన్నది, ఇటువైపు అన్ని కూడా కష్టాలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్యలో సేతువు పరమాత్మ. ఈ సేతువుని నేను దాటాలి అంటే పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం పొందాలి. దాని కొరకు ఆత్మ పరిచయం ఉండాలి, రాజయోగ అభ్యాసం చెయ్యాలి. ఇవన్నిటి మీద ఆసక్తి కలుగుతుంది. తితీర్షతం అంటే అది దాటాలని తపన పడేవాడు. పారం అంటే అవతలి తీరము. పారం అంటే ఏంటంటే అవతలి తీరము. సంసార సాగరాన్ని దాటి శాంతి, ముక్తి, పరమానందము చేరాలని, శాంతి, ముక్తి, పరమానందము చేరాలని కోరుకునే సాధకులను ఈ జ్ఞానము గమ్యానికి తీసుకొని వెళుతోంది. ముందు మనకి తపన అంటూ ఉంటే ఎట్లా ఉండాలండి? తపన ఉండాలి. ముందు నేను సత్యమైనటువంటి ఒక ఆధారం, పరమాత్మ యొక్క ఆధారం నేను తీసుకుంటాను. భగవంతుడు పరమ సత్యము. ఆధ్యాత్మిక దృష్టికోణములో నేను ఆత్మని అన్న విషయం స్పష్టమైంది. ఆత్మల తండ్రి పరమాత్మ. ఆ విధంగా వారిని తెలుసుకోవటము. అప్పుడే మనకేంటంటే జ్ఞానము, ఈ ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము ఈ గమ్యానికి తీసుకుని వెళ్తుంది. మన డెస్టినేషన్, కరెక్ట్ డెస్టినేషన్కి వెళ్తాం. తర్వాత నాచికేతం అన్న పదం ఉంది శ్లోకంలో. నాచికేతం అంటే అనే పదం యొక్క లోతైన అర్థం ఏంటి? నచికేత అనేది కేవలము ఒక బాలుడి పేరు మాత్రమే కాదు. నచికేతుడు ముసలివాడు కాదండి, ఒక బాలుడు. కానీ మనం తెలుసుకున్న నచికేతుడు ఒక పాత్ర. కానీ నచికేతుడిలో ఒక్క పాత్రకి మాత్రమే పరిమితము కాబడ్డవాడు కాదంట. నచికేత అనేది కేవలం ఒక బాలుడి పేరు మాత్రమే కాదు. ఇది జిజ్ఞాస, నిర్భయత్వము, సత్యాన్వేషణ, మృత్యువుని కూడా ప్రశ్నించే ధైర్యాన్ని సూచిస్తోంది. 4 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడండి? ఒకటి జిజ్ఞాసత్వం, తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, అన్ని తెలుసుకోవాలి. ఏది హయ్యెస్టో, ఏది సత్యమో దాన్ని గ్రహించాలి, మిగతాయి విడిచిపెట్టాలి. ఆ జిజ్ఞాసత్వం అనేది మనలో ముందు ఉండాలి. రెండవది నిర్భయత్వము. మూడవది సత్యాన్వేషణ. అసతోమా సద్గమయ అంటాం కాదండి. భగవంతుడు సత్యం చెప్తున్నప్పుడు తీసుకునే శక్తి ఉండాలి. సత్యాన్వేషణ మృత్యువుని కూడా ప్రశ్నించే ధైర్యాన్ని సూచిస్తుంది. అసలు మృత్యువు లేనే లేదు, మరణం అనేది లేదు. శరీరాన్ని మనం మార్చుకుంటాం. ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం. అర్థమైందండి? ఆ విధంగా ధైర్యాన్ని సూచిస్తుంది. నచికేతుడు భోగాలను తిరస్కరించాడు. మనం అనుకునే పాత్ర నచికేతుడు ఏ లక్షణాలండి? భోగ భాగ్యాలని తిరస్కరించాడు. తర్వాత శాశ్వత సత్యాన్ని కోరుకున్నాడు. శాశ్వత సత్యం కావాలని కోరుకున్నాడు. ఆత్మజ్ఞానాన్ని అడిగాడు. అందుకే నాచికేతం శక్యేమహి, నాచికేతం శక్యేమహి ఉంటుంది. ఈ యొక్క మంత్రం యొక్క ఆఖరి 2 పదాలు ఏంటి? నాచికేతం శకేమహి అంటే నచికేతుడు లాంటి ఆత్మజ్ఞానాన్ని మేము గ్రహించగలుగుదుముగాక. ఇది ఒక ప్రార్థన, అంటే ఒక సంకల్పం. నేను నచికేతుడులా అవ్వాలి అంటే అవన్నీ మిగతావన్నీ వచ్చేస్తాయండి. ఈ సత్యాన్వేషణ, ఈ మృత్యువుని కూడా ప్రశ్నించేటువంటి ధైర్యం ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మరో కొన్ని విషయాలు, గీతా మద్దతు మంత్రాలు, ఉపనిషత్ మంత్రాలు చెప్పే ముందర మరికొన్ని విషయాలు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో వర్తమాన ప్రపంచం ఒక దుఃఖ సముద్రంలో మారింది. ఎవరు సుఖంగా లేరండి. కాస్త మీ మీదనే గుండె మీద చేపెట్టుకుని అర్థం చేసుకోండి. ఎవరైనా మనిషి ఎక్కడైనా కూడా సంపూర్ణంగా ఆనందంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాను, అన్యోన్యంగా ఉన్నాం, అందరినీ గౌరవిస్తున్నాం, స్వర్గములాగా
మేము ఆ విధంగా ఉన్నామండి, మాలో స్వచ్ఛత ఉంది, మా ఎటువంటి తప్పుడు పనులు చేయటం లేదు, భగవంతుడి మేము పరిపూర్ణంగా మేము బలిహారం అయ్యి ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం, నిండు నూరేళ్లతో బ్రతుకుతున్నాం. ఎవరైనా చెప్తున్నారు? ఎవ్వరు భగవంతుడు చెప్తున్నాడు, ఎవరు లేరు. వర్తమాన ప్రపంచం ఒక దుఃఖ సముద్రంలా మారింది. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనబడే పంచవికారాల వలయములో ప్రతి ఆత్మ బంధింపబడ్డది. చూసారా, పంచవికారాల వశమైపోయింది. ఈ రోజున మానవాత్మ దేహభ్రాంతిలో పడిపోయి ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయి తన ఉనికిని మర్చిపోయి, పరమాత్మ జ్ఞానము ఒక సేతువు. అర్థమైందండి? పరమాత్మ జ్ఞానం ఏంటి? ఒక సేతువు. పరమాత్మ అనుకోవచ్చు, పరమాత్మ జ్ఞానం అనుకోవచ్చు. ఒక సేతు అంటే ఒక వంతెన, ఒక బ్రిడ్జ్ అన్నమాట. పరమాత్మ శివుడు, శివ పరమాత్మ అంటారు చూడండి. శివ పరమాత్మ, శివ పరమాత్మాయనం అంటారు, శివ దేవతాయనం అనరు. ఇది గమనించండి, అర్థమైందండి? బ్రహ్మ దేవతాయనం, విష్ణు దేవతాయనం, శంకర దేవతాయనం. బట్ శివ దేవతాయనం అంటే అది కరెక్ట్ కాదు. శివ పరమాత్మాయనమ. పరమాత్మ శివుడు పతిత పావనుడు, జ్ఞానసాగరుడు, ముక్తి జీవన్ముక్తి ప్రదాత అయిన ఆయన స్మృతి సంసార సాగరాన్ని దాటించే వంతెన. వంతెన అంటే ఏంటంటే పరమాత్మ యొక్క సత్యమైన పరిచయాన్ని పొంది స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని పరమాత్మని స్మృతి చేయటము, అది వంతెన అంటున్నాడు. సంసార సాగరాన్ని దాటించే వంతెన. తర్వాత అక్షర బ్రహ్మ. అక్షర బ్రహ్మ అంటే ఏమిటి? నాశరహిత ఆత్మిక సత్యము. అక్షర బ్రహ్మ. అక్షర అంటే క్షీణించదు, అవినాశి. బ్రహ్మ అంటే అందులో మూడు వస్తాయి. ఒకటి ఆత్మ, రెండు పరమాత్మ, మూడవది బ్రహ్మ మహాతత్వము, పరంధామము, ఆత్మలు పరమాత్మ ఉండే నివాస స్థానము. సో అక్షర బ్రహ్మ అంటే నాశరహిత. ఈ యొక్క మన ఆధ్యాత్మిక దృష్టికోణంలో వెళ్ళాలి, తత్వజ్ఞాన కోణంలో వెళ్ళాలి. అంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు ఆ తత్వజ్ఞాన కోణము. ఆ విధంగా మాం వేత్తి తత్వత అంటాడు గీతలో 7:3 ఆఖరి పంక్తి. ఆ కోణంలోకి వెళ్ళేవాళ్ళకి అనమాట. ఇది చాలా స్పష్టంగా క్లియర్గా ఈ నచికేత ఆ స్థితి ఏర్పడుతుంది. అభయం అంటే మృత్యు భయము లేని ఆత్మస్థితి. నచికేత అంటే సత్యాన్వేషక సాధకుని ప్రతీక. సత్యాన్వేషక సాధకుని ప్రతీక. అర్జునుడు దేనికి ప్రతీక? జ్ఞానార్జనని కోరుకునేటువంటి ప్రతీక. పరమాత్మపై పూర్తిగా నిశ్చయ బుద్ధితో, సాత్విక ధృతితో ఉన్న వ్యక్తుల యొక్క ప్రతీక. అది సమాజంలో ఉన్నారు. భగవంతుడే చెప్తున్నాడు కదా, కొద్దిమంది ఉన్నారు నన్ను తెలుసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు, వాళ్ళ కోసమే చెప్తున్నాను అంటున్నాడు కదా. అందువలన నేను ఎందుకు ఉండకూడదు అందులో, ఆ గ్రూపులో, ఆ మినిస్క్యూర్ గ్రూపులో అని ప్రతి ఒక్కరు భావించగలగాలి. అర్థమైందండి? దాని ప్రతీక. ఈ మంత్రము మొత్తం ఏం చెప్తోందండి? ఆత్మస్మృతి, పరమాత్మ స్మృతి, యోగాగ్ని, అంతర్ముఖ జీవితం వైపు తీసుకొని వెళుతోంది. మరొకసారి మహావాక్యం చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ మంత్రం మొత్తము ఆత్మస్మృతి వైపు తీసుకెళ్తోంది. అంటే వంతెన అంటే అదే కదా, బ్రహ్మజ్ఞానం ఒక వంతెన అన్నాడు కదా. అంటే ఆత్మస్మృతి వైపు తీసుకెళ్తోంది, పరమాత్మ స్మృతి వైపు తీసుకెళ్తోంది, యోగాగ్ని అన్నాడు. తర్వాత యోగాగ్ని అంటే యోగ అగ్ని ద్వారా, రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మలో జన్మ జన్మలుగా మనుషులు చేసినటువంటి పాప కర్మల పర్యవసానముగా ఆత్మలో పేరుకుపోయిన తమో ప్రధాన, తామసిక ప్రధాన సంస్కారాలు, అర్థమే దాన్ని పరివర్తన చేస్తోందనమాట. ఏమిటి? యోగ అగ్ని, జ్ఞాన అగ్ని. అక్కడ అగ్ని అంటే ఇదనమాట, దహించేస్తుంది అనమాట, ఆత్మని శుద్ధి చేస్తోంది, అంతర్ముఖ జీవితం వైపు తీసుకొని వెళుతోంది. అర్థమైందండి? ఇక్కడితో మనము ఈ యొక్క చర్చను ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో ఇదే మంత్రంపై చర్చని కొనసాగిస్తూ గీత మద్దతు తెలిపినటువంటి శ్లోకాలు, అదేవిధంగా మా ఇతర ఉపనిషత్తు మంత్రాలు తెలిపినటువంటి ఆ సమర్థించేటువంటి మంత్రాలని మనం కూలంకషంగా చర్చించుకోబోతున్నామండి. అర్థమైందండి? ఇక్కడితో మన చర్చను ముగిద్దామండి. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.